భాగ్యనగరంలో మూసీ మహోగ్ర రూపం దాల్చింది. ఎగువ నుంచి వస్తున్న భారీ వరదతో మూసీ పరివాహక ప్రాంతాల్లో వరద విలయం సృష్టిస్తోంది. ఎక్కడ చూసినా వరద నీరే కనిపిస్తోంది. బస్తీలు, కాలనీలు చెరువుల్ని తలపిస్తున్నాయి. ప్రధానంగా మూసీ పరివాహక ప్రాంతాలన్నీ వరద నీటిలోనే ఉన్నాయి. నిన్న సాయంత్రం జంట జలాశయాలకు భారీగా వరద రావడంతో గేట్లెత్తేశారు. గత 40 ఏళ్లలో రాని వరద ఇప్పుడు వచ్చిందని అంటున్నారు అధికారులు. ప్రాజెక్టుల గేట్లెత్తడంతో భారీ వరద దిగువకు వస్తోంది. దీంతో మూసీ పరివాహక ప్రాంతాలన్నీ వరద నీటితో నిండిపోయాయి. ఇక ప్రధానంగా ఎంజీబీఎస్ మొత్తం వరద చేరింది. బస్టాండ్ లోపలి ప్రాంతాల్లో భారీగా మూసీ వరద నీరు చేరింది. బస్టాండ్ ఆవరణ మొత్తం ఎక్కడ చూసినా వరద కనిపిస్తోంది. ఎంజీబీఎస్ ప్రాంతం చెరువుని తలపిస్తోంది. డీటెయిల్స్ తెలుసుకుందాం. అజయ్ మనతో లైవ్ లో జాయిన్ అవుతున్నారు. అజయ్, ఎంజీబీఎస్ దగ్గర చెరువుని తలపించేలా వరద కనిపిస్తోంది. ఏంటి అక్కడ సిచ్యుయేషన్? ఇప్పటికే జంట జలాశయాలకు సంబంధించి గేట్లను లిఫ్ట్ చేసి మూసీలోకి వరద నీరు వదిలిన క్రమంలో ప్రస్తుతం మనం ఎంజీబీఎస్ బస్టాండ్ లో ఉంటాం. ఎంజీబీఎస్ బస్టాండ్ మొత్తం కూడా జల దిగ్బంధంలో ఉంది. ఇటు బస్టాండ్ సంబంధించి బస్సుల రాకపోకలు మొత్తం కూడా బస్టాండ్ లోపల నుండి నిలిపివేశారు. బస్టాండ్ లోపల ఎవరైతే ప్రయాణికులు ఉన్నారో నిన్న రాత్రి నుండి కూడా, నిన్న అర్ధరాత్రి నుండి కూడా ఒక్కసారిగా బస్టాండ్ లోకి వరద నీరు, మూసీ వరద ఒక్కసారిగా వస్తుండడంతో నిన్న అర్ధరాత్రి నుండి కూడా ఇటు హైడ్రాకు సంబంధించి హైడ్రా టీమ్స్ తో పాటు మాన్సూన్ ఎమర్జెన్సీ టీమ్స్, ఇటు ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ తో పాటు ఇటు ఫైర్ సంబంధించిన సిబ్బంది అంతా కూడా అలర్ట్ అయిపోయారు. ఇక్కడ టీమ్స్ మొత్తం కూడా డిప్లాయ్ అయిపోయాయి. ప్రస్తుతం మనం విజువల్లో చూస్తున్నాం. ఎంజీబీఎస్ బస్ స్టాండ్ సంబంధించిన ప్లాట్ఫామ్ ని మనం స్క్రీన్ పైన చూస్తున్నాం. ప్లాట్ఫామ్ లేదు, మొత్తం వరద నీరు వచ్చి చేరింది. మొత్తం వరద ఉధృతికి బస్ స్టాండ్ మొత్తం కూడా జల దిగ్బంధంలో ఉన్న సిచ్యువేషన్. ఎందుకంటే జంట జలాశయాలు నిండుకుండలా మారాయి. దాదాపు 35,000కు పైగా క్యూసెక్లకు సంబంధించి నీటిని మూసీలోకి దిగువకు విడుదల చేస్తున్న క్రమంలో ఒక్కసారిగా వరద ఉధృతి పెరిగింది. సో బస్ స్టాండ్ లో సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది అనేది మనము చాలా క్లియర్ గా చూడొచ్చు. రోప్స్ ఏర్పాటు చేశారు. ఎవరైతే ప్రయాణికులు ఉన్నారో వాళ్ళని వాటర్ లో, అంటే వరద ఉధృతి ఎక్కువగా ఉంది కాబట్టి వాటర్ నుండి వాళ్ళని తీసుకురావడానికి ఇటు హైడ్రా టీమ్స్, దాంతో పాటు ఇటు ఫైర్ సంబంధించిన టీమ్స్, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ సంబంధించిన టీమ్స్ అన్ని కూడా వాళ్ళని వరద నుండి బయటికి దాటించే ప్రయత్నం చేయడంలో మొత్తం కూడా నిన్న అర్ధరాత్రి నుండి కూడా ఇదే ప్రాక్టీస్ ఎంజీబీఎస్ బస్ స్టాండ్ లో చేస్తున్న సిచ్యువేషన్. సో పెద్ద ఎత్తున వరద వస్తున్న క్రమంలో కొందరు వివిధ ప్రాంతాలకు వెళ్లేందుకు తెలియక ఎంజీబీఎస్ బస్ స్టాండ్కి వస్తున్నారు. సో ప్రస్తుతం అధికారులు మాత్రం బస్ స్టాండ్ లోపల నుండి బస్సులకు సంబంధించిన రాకపోకలకు సంబంధించి బస్టాండ్ బయట నుండే బస్సులకు సంబంధించిన రాకపోకలన్నీ కూడా నడిపిస్తున్నారు. విజువల్లో చూడొచ్చు. చాలా మందిని ఇటు టీమ్స్ బస్టాండ్ ప్లాట్ఫామ్లోకి వచ్చిన వారందరినీ కూడా బయటికి సేఫ్గా వాళ్ళని తరలించే ప్రక్రియ ఇటు హైడ్రాకు సంబంధించిన మాన్సూన్ ఎమర్జెన్సీ టీమ్స్తో పాటు వివిధ టీమ్స్ అన్ని కూడా రోప్స్ ఏర్పాటు చేసి వరదలో, ఎందుకంటే వరద ఉధృతి కాస్త ఎక్కువగానే ఉంది, మోకాళ్ళలోతు నీళ్లు, దాదాపు మోకాళ్ళ పైకి నీళ్లు ప్లాట్ఫామ్స్ పైకి వచ్చి చేరిన సిచ్యువేషన్. సో వాళ్ళందరినీ కూడా సేఫ్గా బయటికి పంపిస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. మనతో పాటు ఇటు ఎంజీబీఎస్ సంబంధించి అధికారులు ఉన్నారు. సార్ చెప్పండి, సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది? నిన్న అర్ధరాత్రి నుండి వరద ఉధృతి పెరిగింది. ప్రస్తుతం బస్సులకు సంబంధించి ఏ బస్సులు ఎక్కడి నుండి నడిపిస్తున్నారు? ఈ వరద ఉధృతికి సంబంధించి ప్రయాణికుల సేఫ్టీని దృష్టిలో పెట్టుకుని మా ఎండీ గారి సూచనల మేరకు ప్రయాణికులు ఎవరిని కూడా ఇక్కడ ఎంజీబీఎస్ నుంచి కాకుండా పెరిఫరల్ బస్ స్టేషన్స్ అంటే మనకు ఎల్బీ నగర్, దిల్సుఖ్ నగర్, ఆరాంఘడ్, జేబీఎస్, ఉప్పల్ నుంచి పంపించడానికి ఏర్పాటు చేయడం జరిగింది. ప్రయాణికులందరికీ కూడా మేము ఇక్కడికి రావద్దని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము. అదేవిధంగా రిజర్వేషన్ ప్రయాణికులకు కూడా మా డ్రైవర్లు, మా సూపర్వైజర్లు ఫోన్ చేసి ఎంజీబీఎస్కు రాకుండా అక్కడి నుంచే బస్సులు ఎక్కవలసిందిగా ఇక్కడికి రావద్దని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము. ఈరోజు పొద్దు నుంచి కూడా వరద ఉధృతి పెరిగింది కాబట్టి అసలు ఎంజీబీఎస్లోకి బస్సులను మొత్తమే ఆపేశాము. ప్రయాణికులను కూడా ఎవరిని లోపలికి రానివ్వటం లేదు. ఇప్పుడు మనకి ఎన్ని ప్లాట్ఫామ్స్ ప్రస్తుతం జల దిగ్బంధంలో ఉన్నాయి? మొత్తం ఎన్ని ప్లాట్ఫామ్స్ వద్ద ఈ వరద నీరు వచ్చి చేరింది? మనకి ఎంజీబీఎస్లో మొత్తము 79 ప్లాట్ఫామ్స్ ఉంటాయండి. ఈ 79 ప్లాట్ఫామ్స్లలో ప్లాట్ఫామ్ నెంబర్ 23 నుంచి 66 వరకు మనకి మొత్తం వాటర్ వచ్చేసింది. అటు ఎలైటింగ్లో ప్రాబ్లం లేదు, ఇటు 1 నుంచి 13 వరకు కూడా ప్రస్తుతం ప్రాబ్లం ఏం లేదు. కానీ ముందు జాగ్రత్త చర్యగా అక్కడ కూడా బస్సులు ఆపేసాము. ఇంకా ఏదైనా ఉంటే కూడా ప్యాసింజర్స్ని సురక్షితంగా చేయడానికి రాత్రి కూడా మేము మధ్యరాత్రి 2 గంటల వరకు కూడా ప్రత్యేక బస్సులను పెట్టేసి ప్యాసింజర్స్ అందరినీ కూడా సురక్షితంగా గమ్యస్థానాలకు పంపడం జరిగింది.
ఇప్పుడు వివిధ ఊర్లకు వెళ్ళేవారు, ఎందుకంటే దసరా టైము చాలామంది ఇప్పుడే పబ్లిక్ ఫ్లోటింగ్ ఎక్కువగా ఉంటుంది. వివిధ ఊర్లకు వెళ్ళేవారు అందరూ కూడా వస్తున్న సిచ్యువేషన్. ఒకవైపు కొన్ని ప్లేసెస్ నుండి వెళ్ళాలి, డైవర్ట్ చేశాము అని చెప్తున్నారు. బస్సెస్ సంబంధించి ఏమైనా క్యాన్సిలేషన్, బస్సులకు సంబంధించి క్యాన్సిల్ ఏమైనా చేశారా? బస్సులు రద్దు చేయడం అనేది ఏం లేదండి. పండగ రద్దీని దృష్టిలో పెట్టుకొని మేము ఏదైతే మా ఎండీ గారు ఇంతకుముందు స్టేట్మెంట్ ఇచ్చారో 7,754 బస్సులు అనేది అవన్నీ కూడా మేము సిద్ధం చేసి పెట్టుకున్నాము. ఒకవేళ ప్రయాణికుల సంఖ్య పెరిగితే వెంటనే వేయడానికి ఎక్కడికక్కడ మా అధికారులు అందరినీ సీనియర్ స్కేల్ ఆఫీసర్స్ని పోస్ట్ చేయడం జరిగింది. బస్సులను రద్దు చేసే ప్రసక్తి ఏం లేదండి. ఇప్పుడు మెయిన్గా హైదరాబాద్ నుండి వివిధ ప్రాంతాలకి, అంటే ఇటు ఏపీకి వెళ్ళడానికి కావచ్చు, నల్గొండ కావచ్చు, వరంగల్ కావచ్చు, మహబూబ్ నగర్ కావచ్చు, సో ఈ ఊర్లకు వెళ్ళాలి అంటే వాళ్ళు ఎంజీబీఎస్ రాకుండా ఎక్కడెక్కడ బస్సును వాళ్ళకు క్యాచ్ చేసే అవకాశం ఉంది. ఇప్పుడు విజయవాడ సైడు, విజయవాడ, ఖమ్మం, నల్గొండ, మిర్యాలగూడ పోవాలనుకున్న ప్యాసింజర్స్ అందరూ కూడా దిల్సుఖ్ నగర్, ఎల్బీ నగర్ నుంచి వెళ్ళాలా. అదేవిధంగా కర్నూలు, మహబూబ్ నగర్, షాద్ నగర్ ఇవన్నీ పోవాలనుకున్న వాళ్ళు ఆరాంగఢ్ నుంచి, అదేవిధంగా ఉత్తర తెలంగాణ కంటే మన కరీంనగర్, ఆదిలాబాదు, నిజామాబాదు, సిద్దిపేట ఈ ప్రాంతాలకు వెళ్ళాలనుకున్న వాళ్ళు జేబీఎస్ నుంచి, వరంగల్, హన్మకొండ, యాదగిరిగుట్ట వెళ్ళాలనుకున్న వాళ్ళు ఉప్పల్ నుంచి ప్రయాణం చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ సిచ్యువేషన్ సంబంధించి ఎలాంటి మానిటరింగ్ చేస్తున్నారు ఎప్పటికప్పుడు? అంటే బస్ స్టాండ్లో సిచ్యువేషన్ ఒక్కొక్క గంటకు మారుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఎప్పటికప్పుడు ఏ విధమైన మానిటరింగ్ ఉంది ఉన్నతాధికారుల నుండి? నిన్న ఈ సిచ్యువేషన్ స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా ప్రతి నిమిషం మా ఎండీ గారు, అదేవిధంగా మా జాయింట్ ఎండీ గారు, విజిలెన్స్ అధికారులు అందరూ కూడా మా ఎండీ గారు స్వయంగా డిఆర్ఎఫ్ వాళ్ళకి, హైడ్రా వాళ్ళకి ఫోన్ చేసి రప్పించడం జరిగింది. అనుక్షణం మేమంతా అప్రమత్తంగా ఉన్నాం. మా విజిలెన్స్ డిఎస్పీ స్థాయి అధికారులు కూడా రాత్రి 2 గంటల నుంచి 4:30 దాకా ఇక్కడ ఉండి పరిస్థితిని గమనించడం జరిగింది. ప్రస్తుతం కూడా ప్రతి 10 నిమిషాలకు ఒకసారి వాళ్ళు మానిటర్ చేస్తూ ఉన్నారు. మా డిఎస్పీ స్థాయి అధికారులు పైనుంచి మానిటర్ చేస్తూ ఉన్నారు. అదేవిధంగా మా డిప్యూటీ రీజనల్ మేనేజర్ గారు, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్స్ అందరూ కూడా ఎప్పటికప్పుడు ఫోన్ ద్వారా పరిస్థితిని అంచనా వేస్తున్నారు. అదేవిధంగా మా డిప్యూటీ రీజనల్ మేనేజర్ గారు కూడా ఇక్కడ ఫీల్డ్లోనే ఉన్నారు. మా ఆర్ఎం గారు కూడా ఇక్కడ ఫీల్డ్లో ఉండి ప్యాసింజర్స్కు తగిన సూచనలు ఇస్తూ ఉన్నారు. ఇప్పుడు ఇంకా కొన్ని బస్సులు మనం బస్ స్టాండ్లో, అంటే లోపల ఉన్న బస్సులను మనం చూస్తున్నాం, వాటి అన్నింటినీ బయటికి ఏ విధంగా తీసుకెళ్తారు? అంటే అవి లోపలనే ఉంటాయా లేకపోతే బయటికి పంపించేస్తారు? ఇప్పుడు ఆల్మోస్ట్ లోపల బస్సులు ఏమీ లేవండి. ఓన్లీ ఎలక్ట్రికల్ బస్సెస్ మాత్రమే ఉన్నాయి. అవి ఛార్జింగ్ కోసం ఇక్కడే మనకు గ్యారేజ్ ఉంది. ఆ ఛార్జింగ్ గురించి అని చెప్పేసి బస్సులు ఉన్నవి. ఆల్మోస్ట్ బస్సులు అన్నీ కూడా బస్ స్టాండ్లో ఉన్నాయి, పంపించేస్తాం. ప్రస్తుతం బస్సులు ఏం లేవు. ఇది మొత్తానికి అధికారులు పూర్తి స్థాయిలో చర్యలు తీసుకోవడంతో పాటు రెగ్యులర్ మానిటరింగ్ అనేది జరుగుతుంది. గంటకు కూడా ఎంజీబీఎస్ బస్ స్టాండ్లో నిన్న అర్ధరాత్రి నుండి గంటకు సిచ్యువేషన్ మారుతుంది. కాబట్టి ఎప్పటికప్పుడు అటు ఎండీతో సహా ఇతర ఉన్నతాధికారులు అంతా కూడా మానిటరింగ్ చేస్తున్నారు అనేది ఎంజీబీఎస్ బస్ స్టాండ్ సంబంధించిన అధికారులు చెప్తున్నారు. మనం విజువల్లో చూస్తున్నాం, అందరినీ కూడా బయటకు పంపించి వేస్తున్న సిచ్యువేషన్. చాలామంది వివిధ ప్లేసెస్కి వెళ్ళేవారు. ఒకవైపు దసరా పండుగ ఉన్నది, సొంత ఊర్లకు వెళ్ళాలి అని వస్తున్న వారికి అంటే ఎవరు ఊహించని విధంగా ఒక్కసారిగా వరద ఉధృతి పెరగడము, ఎంజీబీఎస్ బస్ స్టాండ్ మొత్తం కూడా జలదిగ్బంధంలో ఉన్న క్రమంలో ప్యాసింజర్స్ ఎవరు ఎలాంటి ఇబ్బందులు ఫేస్ చేయకుండా ప్రస్తుతం మనం అసలు బస్ స్టాండ్లో ఎక్కడ చూసినా మొత్తం వరద నీరే ఉంది. మూసీకి సంబంధించి మూసీ వరద మొత్తం కూడా ఎంజీబీఎస్ బస్ స్టాండ్కి చేరిన క్రమంలో మొత్తము ఆ బస్ స్టాండ్లో ఎలాంటి బస్సులకు సంబంధించిన రాకపోకలు లేకుండా మొత్తం బస్ స్టాండ్ బయట నుండే నడిపిస్తున్నారు. దాంతోపాటు వివిధ ప్రాంతాలకు వెళ్ళేవారు, ఉదాహరణకి నల్గొండ వెళ్ళాలి అంటే అటు ఎల్బీ నగర్ కావచ్చు, దిల్సుఖ్ నగర్ నుండి బస్సులను క్యాచ్ చేయాలని చెప్పడంతో పాటు ఇటు వరంగల్ వెళ్ళాలి అంటే ఉప్పల్ రింగ్ రోడ్ నుండి బస్సును క్యాచ్ చేయాలి. ఇటు మహబూబ్ నగర్ ఈ ప్రాంతానికి వెళ్ళాలి అనేవారు ఇటు ఆరాంఘర్ చౌరస్తా వద్ద బస్సుని క్యాచ్ చేసే అవకాశం ఉంటుంది. ఎవరు కూడా ఎంజీబీఎస్ బస్ స్టాండ్కి రావద్దు. ఇదే సిచ్యువేషన్ ఇంకా కంటిన్యూ అయ్యే అవకాశం ఉందనేది కూడా అధికారులు చెప్తున్న అంశము. క్రమేపీ వరద ఉధృతి కూడా పెరుగుతుంది. దాంతోపాటు ఇంకా వర్షాలు కురిసే అవకాశం ఉంది. భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయని ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసిన క్రమంలో ప్రస్తుతం ఎంజీబీఎస్ బస్ స్టాండ్ మొత్తం కూడా జల దిగ్బంధంలో ఉంది. ఎక్కడ రాకపోకలను మొత్తం కూడా నిలిపివేశారు. బస్ స్టాండ్ నుండి బస్సులన్నీ కూడా బయట నుండే రాకపోకలు సాగిస్తున్నాయి. సో బస్ స్టాండ్ నుండి బయటికి వెళ్ళాలి అంటే ఇది సిచ్యువేషన్. మొత్తం రోప్స్ కావచ్చు, ఇటు రెస్క్యూ టీమ్స్ సంబంధించి వాళ్ళ సహాయంతో మొత్తం కూడా వాటర్లో, ఎందుకంటే ఒకవైపు మూసి ప్రవాహం ఉధృతంగా ఉంది, ఆ వరద ప్రవాహము కొంత ఎక్కువగా ఉన్న టైంలో బయటికి వెళ్ళడం కూడా ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి మొత్తం రెస్క్యూ టీమ్స్ అన్ని కూడా రంగంలోకి దిగి నిన్న అర్ధరాత్రి నుండి కూడా ఇదే సిచ్యువేషన్ ఎంజీబీఎస్ బస్ స్టాండ్లో నెలకొంది. చిన్నపిల్లలు మొదలుకొని పెద్దవారందరిని కూడా అటు ఇటు అంటే బస్ స్టాండ్ నుండి బయటికి వెళ్ళేవారు, కొందరు ఇటు ప్లాట్ఫామ్స్, కొన్ని నీళ్లు రాని ప్లాట్ఫామ్ సంబంధించి కావచ్చు, లేకపోతే వేరే పక్కకు వెళ్ళాలి అనుకునే వారు కూడా వస్తున్న క్రమంలో మొత్తం వాళ్ళందరినీ కూడా రోప్ సహాయంతో రెస్క్యూ టీమ్స్ మొత్తం కూడా దాటి వేస్తున్న సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. సో ఇదే కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది అనేది కూడా అధికారులు చెప్తున్నారు. ప్రజలందరికీ ఎంజీబీఎస్ బస్ స్టాండ్ సంబంధించిన అధికారులు ఒకటే అప్పీల్ చేస్తున్నారు. ప్రస్తుతం వర్షాలు కురుస్తున్న
వస్తున్నాయి, మొత్తం జలదిగ్బంధంలో ఉంది కాబట్టి ఎవరు కూడా ఎంజీబీఎస్ బస్ స్టాండ్కి అంటే ప్రయాణాలు చేయాలనుకునే వారు ఎంజీబీఎస్ బస్ స్టాండ్కి రాకూడదు. వివిధ ప్రాంతాల్లో బస్సును అలర్ట్ చేశాం కాబట్టి అక్కడనే బస్సులను క్యాచ్ చేసే అవకాశం ఉంటుంది. సో ఇదే సిచ్యువేషన్ కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది. మొత్తం కూడా మానిటరింగ్ జరుగుతుంది. ఎక్కడ ప్యాసింజర్స్కి కామన్ పబ్లిక్కి ఇబ్బందులు తలెత్తకుండా మాత్రం చర్యలు తీసుకున్నామనేది అధికారులు చెప్తున్నారు. మొత్తానికి మూసీ ప్రభావంతో జంట జలాశయాలు నిండుకుండలా మారిన క్రమంలో ఆ ఎఫెక్ట్, ఆ ఇంపాక్ట్ మొత్తం కూడా మూసీ పరివాహక ప్రాంతాల్లో పడింది. ప్రస్తుతం ఎంజీబీఎస్ బస్ స్టాండ్ పైన కూడా పడడంతో మొత్తం కూడా జల దిగ్బంధంలోనే ఎంజీబీఎస్ బస్ స్టాండ్ ఉంది. సౌజన్య.